138వ మేడే ఉత్సవాలను కార్మిక వర్గం అంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. కార్మికులకు హక్కులు అనేటివి ఉన్నాయి. ఈ పెట్టుబడిదారు వ్యవస్థలో శ్రమకు అసలు విలువ లేదు. కేవలం పెట్టుబడులకు మాత్రమే విలువ. శ్రమ చేసేటువంటి కార్మికులకు అసలు విలువ అనేది లేదు. యాజమాన్యం ఎట్లా చెప్తే అట్లా వినాలి. యాజమాన్యం తీసేస్తే ఇంటికి పోవాలి. మీ శ్రమకు మరి ఫలితం అనేది ఉండదు అనేటువంటి పద్ధతుల లోపల ఏదైతే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జరుగుతూ ఉందో కార్మిక వర్గం దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. 138 సంవత్సరాల కింద ఏదైతే చికాగో పట్టణం లోపల ఎగిరినటువంటి ఈ జెండా 138 సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి జెండా ఈ ఎర్ర జెండా. అనేక జెండాలు పుట్టుకొచ్చినాయి. ఆ జెండాలన్నీ కూడా కేవలం స్వార్థం కోసం, అధికారం కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం పుట్టినటువంటి జెండాలు తప్ప ఈ ఎర్ర జెండా శ్రామిక వర్గ జెండా, పేదవాడి జెండా. మరి ఈ జెండా 138 సంవత్సరాలుగా పేదలకు అండగా నిలబడ్డది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. పెట్టుబడిదారు వర్గాలు ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి. పేదవాడుగానే ఇంకా మరింత పేదవాడుగా మారిపోతూ ఉన్నాడు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలుగా వచ్చిందో ఈ 10 సంవత్సరాలుగా ఈ దేశం లోపల కార్మిక వర్గాన్ని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్మిక వర్గానికి హక్కులు అనేటివి ఉండయి. సమ్మె చేసేటువంటి హక్కు లేదు. ఈఎస్ఐ అడగద్దు, పిఎఫ్ అడగద్దు, కనీస వేతనాలు అడగద్దు. యాజమాన్యం చెప్పు చేత లోపల కార్మికులంతా కూడా పనిచేయాలనేటువంటి పద్ధతుల్లో ఈరోజు బీజేపీ పార్టీ, ఆదాని అంబానీల పార్టీ, దళిత వ్యతిరేక పార్టీ, మైనారిటీ వ్యతిరేక పార్టీ, కార్మిక వ్యతిరేక పార్టీ ఈరోజు అధికారం వెలుగబెడతా ఉన్నది. రానున్నటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీని బొందబెట్టాల్సినటువంటి బాధ్యత కార్మిక వర్గం మీద ఉన్నది. కార్మిక వర్గం మరి గమనించాలని కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మళ్ళొకసారి కనుక బీజేపీ అధికారంలోకి వస్తే కార్మికులను అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అందువల్ల కార్మిక వర్గం మరి అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యవంతం చేసి ఇలాంటి నిరంకుశ ప్రభుత్వాన్ని, నిరంకుశ పార్టీని బొందబెట్టాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. వర్ధిల్లాలి కార్మికుల కర్షకుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల కర్షకుల ఐక్యత.